పుష్ప చిత్రంతో ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయిలో సత్తా చాటారు కథానాయకుడు అల్లు అర్జున్. ఇప్పుడు ఆయన మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా ప్రకారం 2024లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న టాప్ 10 భారతీయులో ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. పుష్ప ది రూల్ కోసం ఆ సినిమా కోసం 300 కోట్ల పారితోషికం అందుకున్నట్లు ఆ కథనం పేర్కొంది. దీని ప్రకారం ఈ జాబితాలో సెకండ్ ప్లేస్లో విజయ్. ఆయన ఇటీవల వచ్చిన లియో కానీ, ది గ్రేటెస్ట్ ఆఫ్ లైఫ్ టైమ్ కానీ, ఈ చిత్రాలతో త్వరలో రానున్న దళపతి 69 కోసం 130 కోట్లు నుంచి 175 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారంట. ఇక బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అయితే 150 నుంచి 250 కోట్లు పారితోషికంతో 3వ స్థానంలో నిలిచారు. రజనీకాంత్ గారు అయితే 150 నుంచి 250 కోట్లు, అమీర్ ఖాన్ అయితే 100 నుంచి 275 కోట్లు, ప్రభాస్ అయితే 100 నుంచి 200 కోట్లు, అజిత్ అయితే 105 నుంచి 165 కోట్లు, సల్మాన్ ఖాన్ అయితే 100 నుంచి 150 కోట్లు, కమల్ హాసన్ అయితే 100 నుంచి 150 కోట్లు, అక్షయ్ కుమార్ అయితే 60 నుంచి 145 కోట్లు పారితోషికాలతో తర్వాతి స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది. సో ఇది గ్యాస్ అప్డేట్ ఆఫ్ అల్లు అర్జున్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారంట 300 కోట్లు తీసుకుని పుష్ప 2 ది రోల్ ఆ సినిమాకి. సో దిస్ ఈజ్ ద అప్డేట్ ఆఫ్ అల్లు అర్జున్ గారు. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.